వాళ్ళకు ఉచితంగా అన్నం పెట్టే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. ఇంకో పక్కన సూపర్ 6 నాకెప్పుడు జ్ఞాపకం ఉంటుంది. కష్టపడుతున్న 6 నెలలుగా నేను చూస్తే నా జీవితంలో ఎప్పుడూ ఇంత విధ్వంసాన్ని నేను చూడలేదు. మామూలు విధ్వంసం కాదు. నేను 4వసారి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత 1 నెల 2 నెలల్లో సెట్ అయిపోవాలి. సెట్ కాల. దానికి కారణం వ్యవస్థని మొత్తం సర్వనాశనం చేశారు. అన్ని వ్యవస్థల్ని దోపిడీ చేశారు. లెక్కలన్నీ గందరగోళం చేశారు. తెచ్చిన డబ్బులు ఎక్కడెక్కడో దుర్వినియోగం చేశారు. కేంద్ర ప్రభుత్వంలో ఒకదానికి డబ్బులు తీసుకొచ్చి వేరే దానికి ఖర్చు పెట్టి లేకుంటే అవినీతిలో దాన్ని మింగేసే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పటికి మీరు చూస్తే కేంద్రంలో 94 సిఎస్ఎస్ అంటే సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ వస్తాయి. ఆ డబ్బులన్నీ వేరే డిపార్ట్మెంట్కి ఉపయోగించేశారు. ఇప్పుడు ఉదాహరణ మీరు చూస్తే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ ద్వారా వాటర్ ఇవ్వాలని, అది కూడా సస్టైనబుల్ వాటర్ ఇవ్వాలని, బోరేసి వాటర్ ఇవ్వడం కాదు. పక్కన నాగార్జున సాగర్ ఉంటే నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి ఈ ఊర్లో ఇంటింటికి కొళ్ళాయి ద్వారా నీళ్ళు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 45% కేంద్రం ఇచ్చారు. మనం 55% పెట్టుకోవాలి. అలాంటి స్కీముని డబ్బులు తెచ్చి ఒక్క ఇంటికి కూడా ట్యాప్ పెట్టలేదు, కొళ్ళాయి పెట్టలేదు. మళ్ళా ఇంకో పక్కన మీరు చూస్తే ఈ ఊర్లో బోర్ వేసి ఆ బోర్లో నీళ్లు ఇస్తే వర్షాలు రాకుండా బోర్ ఎండిపోతే నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండదు. ఆ స్ఫూర్తికే విరుద్ధం. అలాంటి డబ్బులు తీసుకొచ్చి దాన్ని కూడా దుర్వినియోగం చేశారు. ఫైనాన్స్ కమిషన్ ద్వారా పంచాయతీలకు వచ్చే డబ్బులు దుర్వినియోగం చేశారు. నేను అన్నీ కలెక్ట్ చేసి ఇప్పటికి 75 స్కీముల్ని సెట్ రైట్ చేశాను. అందుకని ఈరోజు కొంతవరకు పరిపాలనలో మీరు చూస్తే ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. నేను ఒకటే చెప్తున్నా, నేను కష్టపడతా, శ్రమ చేస్తా, తెలివితేటలు ఉపయోగిస్తా, సంపద సృష్టిస్తా. ఆ సంపద ఈ పేదవాళ్ళకే అందుబాటులోకి తెస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అయితే సంపదను సృష్టిస్తానే ఉండాలి. మీరు కొంతమంది అంటారు వచ్చిన డబ్బులు నాకు ఇచ్చకూడదు అంటారు. ఇచ్చేస్తాను. ఇచ్చేసిన తర్వాత రేపు మళ్ళా డబ్బులే రాదు. ఈరోజు ఒక రోడ్డు వేయకపోతే రవాణా సౌకర్యాలు ఉండవు. మీరు చూశారు 5 ఏళ్లలో ఎక్కడన్నా రోడ్డు కనపడిందా మీకు అని అడుగుతున్న అన్ని గోతులే. ఇప్పుడు నేను వస్తానే పార్ట్ హోల్స్ ఫ్రీ రోడ్లు, గోతులన్నీ పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా. ఇప్పటికే మీరు చూస్తే దగ్గర 850 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి పరిగెత్తిస్తున్నాం. సంక్రాంతికి టార్గెట్ పెట్టాను. 1 నెల 2 అటు ఇటు పూర్తిగా మళ్ళీ గుంతలు లేని రోడ్లు ఏర్పాటు చేసే బాధ్యత మాదని మీకు అందరికి మరొకసారి హామీ ఇస్తున్నా. అదే కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే మేము వస్తానే చెత్త పన్ను తీసేసాం. చెత్త మీద పన్నేసి